హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మరి నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎంతో సింపుల్ అయిన సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మరి ఈ పాయసాన్ని అయితే మనం ప్రతి అకేషన్స్కి, పండగలకి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. పాయసం అనేది అస్సలు చిక్కుపడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మీ దగ్గర అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అదే ప్యాన్లోనే మరొక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒక 1 కప్పు సేమియాని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సేమియా అంతటిని కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సేమియా అంతా కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. అదే ప్యాన్లో ఒక 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. మరి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక 1/2 కప్పు తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని ఒక 3 మినిట్స్ పాటు వీటిని ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకి త్వరగా ఉడికిపోతుందండి. తక్కువసేపు కానీ నానబెట్టుకుంటే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. చూసిరా, ఈ విధంగా సగ్గుబియ్యం అంతా కూడా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియా అంతటిని కూడా ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వీటిని ఉడికించుకోవాలండి. సేమియా అంతటిని కూడా సేమియా సగ్గుబియ్యం ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక 2 కప్స్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నానండి. కాచి చల్లారి పెట్టుకున్న పాలని ఒక 2 కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్నెస్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. పాలు వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు ఈ సేమియాని ఉడికించుకుందామండి. సేమియా అంతా కూడా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.